కనుమరుగైపోయింది, అది వాడుకలోకి వచ్చే అవకాశమే లేదు. ఇవాళ ఏదైతుందో ఈ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ, కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ ఎన్డి సిడబ్ల్యూపిఆర్ఎస్ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ వారు పరీక్షలు జరిపి they gave the report ఇలా మేడిగడ్డలో ఏదైతుందో అవుట్ ఆఫ్ 8 blocks 1 to 6 and 8th block are intact. 1 to 6th and 8th block are intact. Only in 7th block ఒక 4 పియర్స్ ఏదైతుందో కొంత నాణ్యత ప్రశ్నార్థకం అని చెప్పండి. ఇప్పుడు ఒక బ్యారేజ్ ఏదైతుందో నిర్మాణ సంస్థ ఒకే నిర్మాణ సంస్థ, ఇంజనీరింగ్ పర్యవేక్షకులు ఒకే ఇంజనీరింగ్ పర్యవేక్షకులు. సరే, కారణం ఏదైనా కానీ ఒక బ్లాక్ ఏదైతుందో కొంత మనకు నాణ్యత ప్రశ్నార్థకమైనప్పుడు దట్ కెన్ బి రెస్టోర్డ్. అది ఏ విధంగా రెస్టోర్ చేయాలనో మీరు ఆలోచించేయండి. ఒక పార్ట్ పక్కన పెట్టండి. ఇప్పుడు మనకున్న సమస్యలు ఏదైతున్నదో వృధా పోతున్నట్టు ఒక ప్రాణిత నది జలాలను ఏ విధంగా మనం కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఎగువకు మనం తరలించుకోగలుగుతాం అనేది మన ముందున్నటువంటి ఒక అంశం అని చెప్పండి. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 93.5 మీటర్ లెవెల్లో మన ప్రవాహం ఉంటే దాన్ని మనకు ఎగువకు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ దిగువ ఏదైతుందో కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసుకుంటే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసుకొని లెవెల్ కెన్ బి బిల్టప్. ఇది ప్రతి ఇంజనీర్ చెప్తుండే, సాంకేతిక అవగాహన ఉన్నట్టుగా ప్రతి ఇంజనీర్ కానీ ఎవరే కానీ చెప్తున్నారు ఇది మనం వినియోగం తెచ్చుకోవచ్చు అని చెప్పాలి. ఇప్పుడు ఏదైతుందో ఇప్పటికైనా ఏదైతుందో మరి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే ఉత్తమ్ రెడ్డి జ్ఞానోదయమై వీళ్ళు ఏ విధంగా అన్నారో సుందరులను వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పి పేర్కొంది. వాళ్ళ దే రిపోర్ట్ హనుమంతప్ప గారు ఏదైతుందో కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ దే గేవ్ ది రిపోర్ట్. మరి అన్నారం సుందిల్ల బ్యారేజెస్ ఏదైతున్నదో ఈ 2-3 ఏదైతుందో ఎక్సలెంట్. The words used by them are excellent. మేడిగడ్డకు సంబంధించి 8 బ్లాకులకు గాను 1 నుంచి 6, 8వ బ్లాక్లో ఎలాంటి నాణ్యత సమస్యలు లేవని పేర్కొంది. అన్నారం సుందిళ్లలో కొన్ని ఎక్సలెంట్, గుడి అని పేర్కొనగా గుడ్ అని పేర్కొనగా, సుందిళ్లలో కొన్ని ఎక్సలెంట్ గుడ్ అని పేర్కొనగా మేడిగడ్డలో మాత్రం గుడ్ సంతృప్తిగానే నిర్ధారణ పేర్కొందని చెప్పండి. ఇంకేం చెప్పాలి? ఇంకెప్పుడు చెప్పాలి? ఏం చెప్పాలి? మీరు ఇప్పటికైనా ఏదైతుందో బేషజాలకు పోకుండా నిన్నటి వరకు ఏదైతుందో మీరు ఎంతవరకు మాకు రిపోర్ట్ రావాలని చెప్పి పేర్కొన్నారా? ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. నిన్నటి వరకు రిపోర్ట్ చెప్పని పేరు ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ ఏదైతున్నదో అన్నారం సుందిలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఒక నాణ్యత ప్రమాణాలు ఇబ్బందికరంగా లేవు. అవన్నీ ఆల్ ఆర్ ఎక్సలెంట్ గుడ్ అన్నారు సుందిల్ల. వాట్ డస్ ఇట్ మీన్? ఎక్సలెంట్ గుడ్ అని అంటే వాటిని వినియోగించుకోవచ్చు. ఓన్లీ ఇన్ మేడిగడ్డ 1 to 6 ఆర్ ఇన్ గుడ్ కండిషన్, 8th is in good condition, 7th బ్లాక్ మాత్రం ఏదైతుందో అందులో కొన్ని 4-5 పియర్స్ ఏదైతుందో కొంత ప్రశ్నార్థకం అని చెప్పని పేర్కొంటుంది. దాన్ని మీరు ఏ విధంగా రిస్టోర్ చేస్తారో చేయండి. మేడిగడ్డ యూ కీప్ అ సైడ్, దాన్ని పక్కన పెట్టండి. దాన్ని ఎట్లా రిస్టోర్ చేస్తారో చేయండి. ముందైతే ఇవాళ ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఏదైతున్నదో ఇలా భవిష్యత్తులో సాగునీటి సమస్య. ఇప్పుడు ఖరీఫ్ ఏదైతే అందరం నాట్లేసుకున్నాం.
మాకు ఎగో ఎస్ఆర్ఎస్పీగా నీరు వచ్చేటువంటి అవకాశం లేదు. ది ఓన్లీ సోర్స్ ఈజ్ వీళ్ళ ప్రాణహిత తప్ప మాకు వేరే ఆధారం లేదు. ఆ ప్రాణహిత ఏదైతున్నదో వీళ్ళ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా మీరు అన్నార సుందీలో వినియోగించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు తక్షణం ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి. ఇట్ విల్ నాట్ కాస్ట్ మచ్. మ్యాక్సిమం ఏదైతుందో 100 కోట్ల లోపల మొత్తం అయిపోతుంది అని చెప్పండి. ఒక 100 కోట్ల లోపల మొత్తం అయిపోతుంది చెప్పండి. ఇప్పుడు వీఆర్ ఇన్ ఎండ్ ఆఫ్ ఆగస్ట్ బాబు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఏదైతుందో ఇది ఒక దినములో ఏదో ఒక నెలలో ముగిసిపోయే అంశం కాదు. ఇది ఇలా రెండో పంట కూడా మనకి ఎల్నినో ప్రభావం హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఖరీఫ్కే పరిమితం కాదు, రబ్బీకి సంబంధించి కూడా ఎల్నినో ప్రభావం ఏదైతుందో హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కాబట్టి ఏదైతుందో మీరు ఈ పంట ఏ విధంగా మనం కాపాడుకోవాలి, రెండో పంట ఏ విధంగా ఏదైతుందో రైతుకు తోడ్పడాలి అంటే ఏం చేయాలి? మనం వృధా పోయే ప్రాణిత నదీ జలాలను వినియోగంలో తెచ్చుకోవాలి. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి పర్యటన మరి అమెరికా పోతుండో కుదించబడో తెలియదు, కానీ మీరు ఏదో పని ఏదైతుందో ముందు ఆ ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతుందో ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి తక్షణమే ఇవాళ మీరు ఉత్తర్వులు జారీ చేయండి. ఎనీ డిలే ఇన్ టేకింగ్ డిసిషన్ ఇలా మీరు తెలంగాణ అభివృద్ధికి ఏదైతుందో రైతాంగం సాగునీటి కల్పనకి ఏదైతుందో ఆటంకాలు ఏర్పరిచిన రైతులు చెప్పండి. వీళ్ళు కేటీఆర్ గారు ఏదైతుందో ముందు చూపుతుంది. కేటీఆర్ గారు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ముందు చూపుతారని చెప్పంటున్నా. వెల్ ఇన్ అడ్వాన్స్ అబౌట్ 2 months బ్యాక్, more than 2 months back, he made a visit to Kannapelli pump house. అన్ని గమనించి పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తగు సలహాలు సూచనలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేవలం బేచజాలు అది అమలు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఎత్తిపోస్తే వీళ్ళ కేసీఆర్ గారిని ఎక్కడ రైతాంగం తలుచుకుంటారో, కేసీఆర్ గారిని ఎక్కడ తెలంగాణ ప్రజలు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటారో. అసలు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు, రైతాంగం గుండెల్లో ఉన్నారని చెప్పి అంటున్నా. నువ్వు మరిపిద్దామంటే మర్చిపోయేది కాదు, అది నువ్వు మరిపిద్దామంటే మర్చిపోయేది కాదని చెప్పి అంటున్నా. హరీష్ రావు గారు ఏదైతుందో ఇది క్లియర్ డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ చూపెట్టిండే. వారు డీటెయిల్డ్ ప్రెజెంటేషన్తో చూపెట్టిండు. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి 93.5 మీటర్ లెవెల్తో ఏదైతుందో అవసరం కింద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి ఎగువ అన్నారం సుందీలకు ఎత్తిపోతారు. మీరు నిన్నటి దాకా ఏదైతున్నదో ఎన్డిఎస్ఏ సాకులో చూపెట్టి ఇవాళ ఏదైతుందో వీళ్ళ రైతాంగాన్ని ఆందోళన గురి చేసుకోవడం. ఇవాళ ఏదైతుందో వీళ్ళ కేంద్ర జలవనరుల పరిశోధన సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికైనా ఏదైతుందో జ్ఞానోదయం కావాలా మీకు, కళ్ళు తెరవండి. వీళ్ళ రాష్ట్ర రైతాంగం రేపు వచ్చిన త్రాగునీటి సమస్య కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది. కేవలం సాగునీరు కాదు, త్రాగునీటి సమస్య కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నా. హైదరాబాద్ నగరాన్ని కూడా త్రాగునీటి సమస్య ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నాను. మీరు తక్షణం ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వీళ్ళ ఎగువకు నీరు ఎత్తిపోయడానికి ప్రాణహిత నదీ జలాలు వృధా పోతున్నాయి. వృధా ఎక్కడ పోతున్నాయి? పోలవరం పోతున్నాయి. అల్టిమేట్ ఎక్కడ పోతున్నాయి? పోలవరం పోతున్నాయి. చూస్తుంటే ఏదైతుందో రేవంత్ రెడ్డి అని గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టు కనబడుతుందా? చూస్తుంటే రేవంత్ రెడ్డి ఆయన ఏదైతుందో ఆయన గురుదక్షిణ చంద్రబాబు నాయుడు చెల్లించుకుంటున్నట్టు కనబడుతుందని చెప్పంటున్నా. ఏదైనా తెలంగాణ ముఖ్యమంత్రిగా నీ బాధ్యత నిర్వర్తిస్తూ చెప్పంటాను. ఇవాళ నిజంగా ఉదయం ఎప్పుడైనా మేము రిపోర్ట్ చూసినామో మాకందరు కూడా ఇది ఒక మంచి రియల్లీ శుభ సూచకం. ఇప్పటికైనా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుస్తుందని చెప్పని మేము ఆశిస్తూ, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుస్తుందని చెప్పని ఆశిస్తూ చెప్పినాం. ఇప్పుడు CWPR నివేదిక ఎప్పుడైతే మనం చూడటం జరిగిందో, కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ రిపోర్ట్ ఎప్పుడు చూడడం జరిగిందో, ఆల్ న్యూస్ పేపర్స్ హ్యావ్ పబ్లిష్డ్ ఇట్.
ఇప్పటికైనా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కావాలి, రేవంత్ రెడ్డికి ఉత్తముడికి జ్ఞానోదయం కావాలి. తక్షణం ఏదైతుందో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ ప్రాణహిత నది జలాలను ఏదైతుందో ఎగువ అన్నారంకు సుందీలకు ఎత్తిపోస్తే ఇట్ విల్ రీచ్ టు ఎల్లంపల్లి. ఇప్పుడు మొత్తం పంపులు అయిపోయినాయి. ఇప్పుడు నిన్నటి వరకు ఏదైతుందో ఎల్లంపల్లి పంప్ హౌస్లో ఆపరేట్ చేసిండు. ఇవాళ ఆపరేట్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు ఆపరేట్ చేసే అవకాశం లేదు అన్లెస్ ఎల్లంపల్లికి ఏదైతుందో వాటర్ రిస్టోర్ అవుతుందే కానీ ఎల్లంపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేసే అవకాశం లేదని చెప్పండి. కాబట్టి తక్షణం ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ కింద దిగువన ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి. మనకి ఇంకా ఏదైతుందో 8 మాసాలు ఉంది. మళ్ళీ మనకి ఎప్పుడు వస్తే వర్షాలు వస్తే జూన్ జూలైలో రావచ్చు. వస్తే మళ్ళీ వస్తే ఎప్పుడు వస్తే జూన్ జూలైలో రావచ్చు. అంటే ఆల్మోస్ట్ more than 9 months still left, more than 8-9 months still left. ఒకటి ఖరీఫ్ పంట కాపాడుకోవాలి. రెండోది ఏదైతుందో రబీ పంట ఏదైతుందో మనం ఏ విధంగా సమస్య ఉత్పన్నం కాకుండా తెలంగాణ రైతాంగాన్ని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రైతాన్ని ఆదుకోవటానికి కొరకు మీరు తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆర్ఎల్సే ఇలా బీఆర్ఎస్ పార్టీ మరి దీన్ని పరిశీలింపచేసి మరి కేటీఆర్ గారు ఏదైతుందో మరి దీన్ని పరిశీలింపచేసి వారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు కేసీఆర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా అవసరం ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది. అవసరం వస్తే మేము ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని చెప్పంటారు. అది హెచ్చరిస్తున్నాం చెప్పంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని చెప్పని హెచ్చరిస్తున్నాం చెప్పంటే ఇది ఒక కార్యరూపం. దీనికి ఏ విధమైనటువంటి ఒక కార్యరూపం ఇవ్వాలని కేటీఆర్ గారు మనం నిర్ణయం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా మేము ఉద్యోగాలు పట్టాల్సి వస్తుందని చెప్పని కూడా హెచ్చరిస్తున్నాం. కాబట్టి తక్షణం ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ప్రాణిత నది జలాలను ఎత్తిపోసే చర్యలు చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తాం.